శివాయ. ఓం నమః 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 శివాయ. అక్క, నీ సంసారం నిలబడాలని నువ్వెంత కష్టపడుతున్నావు. తన భర్తతో అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకొని కార్తీక దీపాలను పెట్టించండి. అక్క అభిషేకం చేయగానే శ్రీకాంత్ అక్కని అక్షింతలు వేసి ఆశీర్వదించాలి. అంటే శ్రీకాంత్ని ఎలా ఇక్కడికి రప్పించడం? హిమకి ఫోన్ చేద్దాం. హలో కృష్ణ. హిమా, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ కృష్ణ? శ్రీకాంత్ని ఎలాగైనా శివాలయం దగ్గరికి తీసుకురావాలి. మా అక్క 101 బిందెలతో అభిషేకం చేస్తూ ఉంది. ఆ తర్వాత భర్త చేత అక్షింతలు వేయించుకోవాలని స్వామీజీ చెప్పారు. నువ్వు ఎలాగైనా శ్రీకాంత్ని తీసుకురాగలవు అని నీకు ఫోన్ చేశాను హిమా. శ్రీకాంత్ అన్నయ్యే కాదు, నేను మా ఫ్యామిలీ మొత్తం శివాలయానికి వస్తాను. ఓం నమః శివాయ. 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 అయ్యో విష్ణు, మధ్యలో ఆకూడదమ్మా. శివయ్యను తలుచుకుంటూ ఆయన నామస్మరణ చేస్తూ నీ పని నువ్వు నిష్ఠగా చెయ్యమ్మా. పద. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదే, పాపం అదంత కష్టపడి అభిషేకం చేస్తోంది. ఆ తర్వాత తన భర్త అక్షింతలు వెయ్యాలని స్వామీజీ చెప్పారు. అల్లుడు గారు వస్తారో రారోనే ఆయన్ని రప్పించి
అక్షింతలు వేయించడం ఎలా అని ఆలోచిస్తున్నానే. అమ్మా, ఇదే గుడికి శ్రీకాంత్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తున్నారంట. నిజమేనా? నిజమమ్మా, హిమకి ఫోన్ చేస్తే చెప్పింది. భగవంతుడా, దాని కష్టాన్ని చూసి అల్లుడిగారిని ఇక్కడికి రప్పిస్తున్నావా తండ్రి? నాయనా. అవునే, అల్లుడిగారంటే శ్రీకాంత్తో పాటు ఆ తార కూడా వస్తుంది కదా? అందరూ వస్తున్నారంట. ఆ తార వస్తే అల్లుడిగారి చేత అక్షింతలు వేయనిదేమోనమ్మా. అమ్మా, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. అది కాదే, ఆ తార ఈ విషయంలో మళ్ళీ ఎంత పెద్ద రాద్ధాంతం చేస్తుందో ఏమిటో. ఏది ఏమైనా నేను శ్రీకాంత్తో అక్క మీద అక్షింతలు వేయిస్తాను. నువ్వు భయపడకు. శివయ్య, స్వామీజీ చెప్పిందంతా ఏ ఆటంకం లేకుండా జరిపించు తండ్రి. శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. విష్ణు, దండేమ్మా. స్వామి, నువ్వే నా బిడ్డని, నా బిడ్డ జీవితాన్ని, దాని సంసారాన్ని నువ్వే కాపాడాలి. అమ్మా, అర్చన ఎవరి పేరు మీద చేయించాలమ్మా? మా పెద్దమ్మాయి విష్ణు, మా అల్లుడిగారు శ్రీకాంత్ పేర్ల మీద, అలాగే మా రెండో అమ్మాయి కృష్ణ, మా అల్లుడిగారు రాధాబాబు గారి పేర్ల మీద అర్చన చేయించండి పూజారి గారు. అలాగేనమ్మా. ఆగండి. నీ కూతుళ్ల పేరు మీద ఇష్టం వచ్చినట్టు అర్చనలు చేయిస్తావో, అభిషేకాలు చేయిస్తావో నీ ఇష్టం. మా అబ్బాయిల పేర్లెందుకు వాళ్లతో కలుపుతున్నావు? పెళ్లైన భార్యాభర్తల పేరు మీద, కాబోయే భార్యాభర్తల పేరు మీద అర్చన చేయిస్తే తప్పేంటి తారగారు? చెయ్యాల్సిందంతా చేసేశారు, ఇప్పుడు తప్పొప్పుల గురించి మాట్లాడుతున్నారా?
మా శ్రీకాంత్ పక్కన నిలబడే హక్కుని మీ కూతురు ఎప్పుడో కోల్పోయింది. మీకు నచ్చినప్పుడు కలపడానికి, మీరు కాదన్నప్పుడు విడగొట్టడానికి మా అక్కకి శ్రీకాంత్కి మధ్య ఉంది మామూలు బంధం కాదు, మాంగళ్య బంధం. ఆ బంధం ఒకసారి కలిసిన తర్వాత విడదీయడం అనేది ఉండదు. గుళ్ళో కూడా ఏంటిదంతా? అల్లుడు గారు, మీకు వీళ్ల గురించి పూర్తిగా తెలీదు. బంధాల గురించి అంత బాగా మాట్లాడుతున్నారు, మరి హిమ విషయంలో వాళ్ళు చేసిందేంటి? ఇప్పుడు అదంతా ఎందుకు? మమ్మ, గొడవలొద్దు. గుడికి కార్తీక మాసం అని పూజలు చేసి నీ చేత దీపాలు వెలిగించాలని వచ్చాం, కానీ వీళ్లలాగా గొడవలు చేయాలని కాదు. చూసారా తారాగారు, నా కోడలి పేగు బంధాన్ని తెంచేసిన వీళ్ళు బంధాల గురించి, బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు. అమ్మా, నువ్వు కాసేపు కామ్గా ఉంటావా? వెర్రిబాగులోడా, నీకు జరిగిన నష్టం గురించే కదరా మాట్లాడుతోంది. పిన్ని, మా వలన జరగని తప్పుని మా మీద రుద్దాలని చూడకు. బంధాలని, బంధుత్వాలనే కాదు, మానవత్వాన్నే మర్చిపోయి హిమకి దారుణమైన అన్యాయం చేసింది నీ కూతురు. ఆపో! నువ్వు ఎన్నిసార్లు శిఖరం మీద నిందలు వెయ్యాలని చూసినా నింద నిందలాగే ఉంటుంది, కానీ నిజం ఎప్పటికీ కాదు. హిమా, మనం వచ్చిన పనేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? ఎవరు ఎలా పూజ చేయించుకుంటే మనకేంటి? మనం ఏ పని కోసం వచ్చామో ఆ పని చేసుకుందాం. అల్లుడు గారు, మనకి అడ్డుపట్టమే వీళ్ల పని. కావాలని గొడవలు సృష్టించడం కోసమే మనం వచ్చిన గుడికే వీళ్ళందరూ వచ్చారు. సువర్ణ, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. మేం గుడికి ఎప్పుడో వచ్చాం. అమ్మా, గొడవ పడకండి. మీరు దైవ సన్నిధిలో ఉన్నారని మర్చిపోకండి. కార్తీక మాసం చక్కగా భార్యాభర్తలు అర్చన చేయించుకుని మీ భర్తల ఆశీర్వాదం తీసుకుని అక్షంతలు వేయించుకొని దీపాలు వెలిగిస్తే మీ మధ్యలో ఏర్పడిన అవాంతరాలన్నీ తొలగిపోతాయి. పూజారి గారు, మీరు చెప్పింది జరగదు. నా కొడుకు నా కూతురికి అన్యాయం చేసిన వాళ్ల మీద అక్షింతలు వెయ్యడు, వాళ్ళని ఆశీర్వదించడు. భార్యాభర్తల మధ్య జరగాల్సిన పుణ్య కార్యాన్ని ఎవ్వరూ ఆపలేరు. నా అనుమతి లేకుండా, నేను చెప్పకుండా నా కొడుకు ఏ పని చెయ్యడు. దైవ కార్యాన్ని ఎలా చేయించుకోవాలో ఆ భగవంతుడికి బాగా తెలుసులేండి. ఆ దేవుడే దిగొచ్చినా సరే శ్రీకాంత్ చేత అక్షింతలు మీ అక్క మీద వేయించలేడు. శ్రీకాంత్ మా అక్క మీద అక్షింతలు వేయడానికి దేవుడు దిగి రావడం ఎందుకు? నేనున్నాను కదా, ఆ శివయ్య భక్తురాలిగా మా అక్కకి తన భర్తతో అక్షింతలు వేసి ఆశీర్వదించేలా నేను చేస్తాను. సరే, అది చూద్దాం. చూస్తారులేండి. రాణమ్మా, మీరా ఎప్పుడొచ్చారు? మీ గొడవ మొదలైనప్పుడే వచ్చా. ఇంకా మీ పెద్దమ్మాయి గొడవ సద్దుమనగలేదా? లేదండి, చూశారుగా తారాగారి పంతం. సర్లే రాణమ్మా, ఈ గొడవలన్నీ సద్దుమనగాలని ఆ శివయ్యను ప్రార్థించు. అంతకు మించి నేనేం చేయగలనండి. పూజారి గారు, ఇందాక మా అమ్మ చెప్పినట్టు అర్చన చేయండి. అలాగేనమ్మా. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః, పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఓం అఘోరే ఏభ్యో తఘోరే ఏభ్యో ఘోరఘోరతరేభ్యః
ఓం నమః శివాయ. నా కొడుకు నా కూతురికి అన్యాయం చేసిన వాళ్ల మీద అక్షింతలు వెయ్యడు, వాళ్ళని ఆశీర్వదించడు. ఆ దేవుడే దిగొచ్చినా సరే శ్రీకాంత్ చేత అక్షింతలు మీ అక్క మీద వేయించలేడు. ఎలాగైనా శ్రీకాంత్తో మా అక్క మీద అక్షింతలు పడేలా చేయాలి. అందరిలో అంత విద్వేషంగా మాట్లాడిన తారాగారి స్వార్థంతో ఎగిరెగిరి పడుతున్న మా పిన్నికి అసలు ఈ కుట్రంతా చేసిన శిఖర్కి బుద్ధి చెప్పాలి. ఇక్కడున్నావా కృష్ణ? హిమా, చూసావుగా మీ అమ్మగారు ఎలా ప్రవర్తించారో, అందరి ముందు ఏమన్నారో. నేను ఆపుదామనే ప్రయత్నించాను కృష్ణ, కానీ నా మాట వినలేదు. ఎలాగైనా శ్రీకాంత్ చేత మా అక్క మీద అక్షింతలు వేయించాలి. నువ్వేదైనా ప్లాన్ ఆలోచించు కృష్ణ, నేను అన్నయ్యని ఎలాగైనా తీసుకొని వస్తాను. కాసేపట్లో ఉత్సవ విగ్రహాల్ని బయటికి తీసుకొచ్చి పూజలు జరిపిస్తారు కదా. పూజలో అందరూ శివపార్వతుల విగ్రహాలకి దండం పెట్టుకున్న తర్వాత పూజారి గారు అందరికీ అక్షింతలిస్తారు. అవునిస్తారు. ఆ అక్షింతల్ని శివపార్వతుల మీద వెయ్యమని పూజారి గారు చెప్పినప్పుడు శ్రీకాంత్కి దగ్గరగా మా అక్కని తీసుకొస్తాను. శ్రీకాంత్ వేసే అక్షింతలు మా అక్క మీద పడేలా చెయ్యాలి. ఐడియా బాగుంది కృష్ణ. ఇలా అయితే మా అమ్మ కూడా అడ్డు చెప్పదేమో. ఓ ఏడవకు నాన్నా, నా బుజ్జి తండ్రి కదా, నా బుజ్జి కదా, నా కన్న తండ్రి కదా, నా చిన్ని తండ్రి కదా, ఏడవకు నాన్నా. నా తండ్రి కదా, ఏడవకు నాన్నా, నా బంగారు కొండ కదా. ఏంటమ్మా, మీ బాబు ఇంకా ఏడు పాపలేదా? నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? ఇంతకు ముందు హాస్పిటల్ దగ్గర మీ పిల్లాన్ని ఎత్తుకోమన్నారు కదా. పిల్లోడికి పాలు పట్టాలి. పాల డబ్బా ఈ బ్యాగులో ఉంది. కాస్త పిల్లోడిని పట్టుకోవా? జాగ్రత్తమ్మా. ఓహో, నువ్వా అమ్మా? మర్చిపోయాను తల్లి. వీడేంటి ఇంకా ఏడుస్తూనే ఉన్నాడా? అవునమ్మా, ఒక్కటే ఏడుపు. అందుకే గుళ్ళో తాయెత్తు కట్టిద్దామని తీసుకొచ్చాను. ఇటు ఇవ్వండి ఒకసారి. ఏడవద్దు నాన్న, ఏడవకూడదు. చెప్తున్నాను కదా, ఏడవకూడదు. బాబుని ఇలా ఎత్తుకోగానే టక్కుని ఏడుపు ఆపేశాడు హిమా. అలాగా? వీడికి నీకు ఏదైనా బాండింగ్ ఉందేమో. ఏ జన్మలో ఏ బంధం ఉందో. నువ్వు ఎత్తుకో హిమా. ఎంత బాగున్నాడో ఏ బాబు. నేనెలా నా బిడ్డను ఎత్తుకోవాలి? వాడిని చక్కగా పెంచి పెద్ద చేయాలని, వాడితో ఇలా ఆడుకోవాలని రాసి పెట్టలేదేమో ఆ దేవుడు. లేదు నాన్న, లేదు.
ఏడవకూడదు నాన్న. అయ్యో ఏడవకు నాన్న, ఏడవకు ఏడవకు నాన్న. ఏడవద్దు నాన్న, ఏడవకూడదు. ఆపరా నాన్న. ఇదేంటి, ఆ బిడ్డ హిమ బిడ్డే. వాడు హిమ చేతిలోకి ఎలా వచ్చాడు? ఊరుకో నాన్న, ఏడవకు ఏడవకు నాన్న, ఏడవకు. గుడ్ బాయ్.